ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా వాటికి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనందరికీ కూడా ఎప్పుడైనా చాలా బద్ధకంగా అనిపించి డిన్నర్ ప్రిపేర్ చేసుకుని ఓపిక లేనప్పుడు, ఆరల్స్ క్విక్గా ఈవినింగ్ అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేయాలని అనుకున్నప్పుడు, ఆరల్స్ చాలా తేలిగ్గా ఉండే బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక హాఫ్ కప్ వేరుశనగ పప్పు వేసుకున్నాను. ఈ పల్లీల్ని మనం కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పల్లీలు కంప్లీట్గా రోస్ట్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి పల్లీలు కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్స్ వరకు నేను మరమరాలు అనేవి వేసాను. ఇప్పుడు ఈ మరమరాల్లోకి తగినన్ని వాటర్ అనేవి పోసి మరమరాలు అనేవి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మరమరాల్లో మనకి ఎప్పుడు కూడా అన్నెసెసరీ డస్ట్ పార్టికల్స్ అంటే దుమ్ము, ఇసుక లాంటివి చాలా ఉంటాయి. సో బాగా క్లీన్ చేసేసుకుని జాలీ బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీ పప్పులు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక అర కొబ్బరి చిప్పని, పచ్చి కొబ్బరికాయ అనేది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ కొబ్బరికాయ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా మిక్సీ జార్కి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఇన్ కేసు ఇలా గ్రైండ్ చేసుకోవడం కష్టము, ముద్దలాగా అయిపోతుంది అని అనిపిస్తే కొబ్బరి క్యారెట్ కోరుకునే మిషన్ ఉంటుంది కదా, దాంతో మీరు సన్నగా తురుముకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద అదే కడాయిని ఒకసారి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా రఫ్గా పీసెస్లో కట్ చేసుకుని వేసేసుకున్నాను. అలాగే ఇందులోకి కొన్ని కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయిపోయింది అని అనుకున్న స్టేజ్లో ఇందాక మనం ఏ మరమరాలు అయితే కడిగేసి పెట్టేసుకున్నామో సో ఆ మరమరాలు అనేవి ఇందులోకి వేసేస్తున్నాను. నేను 2 బ్యాచెస్గా వాష్ చేశానండి. సో దానివల్ల మనకి డస్ట్ అంతా కూడా క్లీన్గా రిమూవ్ అయిపోతుందని. ఫస్ట్ వీడియో క్లిప్లో మీకు చూపించిందేమో 1 కప్పు మరమరాలని జాలి బుట్టలోంచి వేశాను. ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో సెకండ్ బ్యాచ్ వేశాను. సో అందుకని మీకు ఫస్ట్ వీడియో క్లిప్లో కొంచెం, సెకండ్ వీడియో క్లిప్లో చూసేసరికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పోపుని మరమరాలకి బాగా పట్టించి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి అనేది వేసి బాగా టాస్ చేసుకోండి. ఆల్రెడీ మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసి తర్వాత ఇందాక సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ రెసిపీని మనం మరీ ఓవర్గా కుకింగ్ అనేది చేయకూడదు. ఓవర్ కుకింగ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఎంజాయ్ చేయలేరు. కేవలం ఒక 2 మినిట్స్ కుక్ చేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఈ రెసిపీని వేడివేడిగా సర్వ్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్